హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. పేద మహిళలకు డబ్బు ఆశ చూపించి డీల్. 20 ఏళ్ల నుంచి ఇదే దందా. వెలుగులోకి సంచలన విషయాలు. మేడ్చల్ అక్రమ సిరోగసి సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేట్ బషీరాబాద్ పోలీసుల దర్యాప్తులో సృష్టిని మించిన అక్రమాలు బయటపడ్డాయి. హైదరాబాద్లోని పలు ఫెర్టిలిటీ సెంటర్లతో సంబంధాలు పెట్టుకున్న నిందితురాలు మర్రెద్దుల లక్ష్మీరెడ్డి మేడ్చల్లోని చింతల్లో ఏకంగా కమర్షియల్ సిరోగసి దుకాణమే తెరిచేసింది. పలు ఆసుపత్రులకు లక్ష్మీరెడ్డి ఆమె కుమారుడు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ 20 ఏళ్లుగా సిరోగసి దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ప్రధానంగా మాదాపూర్, అమీర్పేట్, ఆర్టీసీ క్రాస్ రోడ్లోని హెడ్డే, శ్రీ ఫెసిలిటీ, అమూల్య, ఇవా ఐవీఎఫ్, పేటీ కేర్ సెంటర్లకు లక్ష్మీరెడ్డి ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో ఎగ్ డోనర్గా ఉన్న లక్ష్మీరెడ్డి 10 సార్లకు పైగా ఎగ్ డొనేట్ చేయడంతో పాటు 2 సార్లు సిరోగసిగాను ఉన్నట్లు తేలింది. పేద మహిళలకు డబ్బు ఆశ చూపించి సిరోగసికి ఒప్పిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. నర్రెద్దుల లక్ష్మీరెడ్డి వ్యవహారంపై పేట్ బషీరాబాద్ పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్లోని సెక్షన్ల కింద 2 కేసులు, సిరోగసి యాక్ట్ కింద మరో 4 కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు ప్రస్తావించారు. 6 ఫెర్టిలిటీ సెంటర్లకు పేట్ బషీరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయా ఫెసిలిటీ సెంటర్లతో నిందితురాలు లక్ష్మీరెడ్డికి ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు లక్ష్మీరెడ్డి ఇంట్లో లభ్యమైన డైరీతో పాటు కేస్ షీట్ల ఆధారంగా ఆయా ఆసుపత్రుల రికార్డును వైద్య శాఖ అధికారులు పరిశీలించున్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ.